నమస్తే. జనవరి 22న అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయోధ్యలో ఈ ఘట్టం చోటు చేసుకోవడం కోసం 5 శతాబ్దాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ చారిత్రాత్మక ఘట్టంతో పరవశించిపోయారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేసి రాముడి దర్శనం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఉదయం 8 గంటల నుంచి బాలరాముడిని దర్శించుకోవడానికి అధికారులు అనుమతిచ్చారు. ఆలయంలో 2 సార్లు హారతిని కూడా దర్శించుకోవచ్చు. ఉదయం 6:30 గంటలకు, రాత్రి 7:30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుంది. భక్తులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దర్శనం, హారతి పాసులను పొందవచ్చు. రామ మందిరంలో ప్రతిష్ఠించిన రామ్లల్ల విగ్రహం 5 ఏళ్ల బాలరాముడి విగ్రహం కాబట్టి ఇప్పుడు బాలక్రామ్ అని పేరు పెట్టారు. జనవరి 22న ప్రతిష్టాపన చేసిన రాముడి విగ్రహానికి బాలక్రామ్ అని నామకరణం చేసినట్లు ధృవీకరించారు. రాముడి విగ్రహానికి బాలక్రామ్ అని పేరు పెట్టడానికి కారణం విగ్రహం చిన్న పిల్లవాడిని పోలి ఉండడమే అని అర్చకులు అరుణ్ దీక్షిత్ తెలిపారు. జనవరి 22న ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహానికి బాలక్రామ్గా పేరు పెట్టామని, అయోధ్యలో కొలువు తీరిన రాముడు 5 ఏళ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తూ ఉండడంతోనే ఈ పేరును నిర్ణయించాం. ఇకపై ఈ ఆలయాన్ని బాలక్రామ్ మందిరంగా పిలుస్తామని ఆయన వివరించారు. బాలక్రామ్ విగ్రహాన్ని మైసూరుకు చెందిన 38 ఏళ్ల అరుణ్ యోగిరాజ్ చెక్కారు. రాముడి విగ్రహానికి ఎంచుకున్న శిల చాలా ప్రత్యేకమైందని కూడా చెబుతున్నారు. రాముడి విగ్రహంపై పాలు, ఇతర పదార్థాలతో అభిషేకించినప్పుడు ఈ శిలపై ఎలాంటి ప్రభావం చూపదని, ఈ శిల 1000 ఏళ్లైనా ఎలాంటి మార్పు చెందకుండా, చెక్కు చెదరకుండా ఉంటుందని నిపుణులు తెలిపారు. ఈ ప్రత్యేక కృష్ణశిలను కర్ణాటకలోని మైసూరు నుంచి తెప్పించారు. ఈ రాయి 250 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని పరీక్షలలో తేలిందని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్ నిపుణులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలోని జైపుర హోబ్లీ గ్రామం నుంచి ఈ రాయిని తీసుకువచ్చారు. ఈ శిల కేంబ్రియన్ పూర్వ యుగానికి చెందినదిగా గుర్తించారు. ఈ రాయి భూమి వయసులో దాదాపు సగం లేదా ఇంకా అంతకంటే ఎక్కువ వయసే ఉంటుందని అంచనా. వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణన చామన ఛాయలో అందమైన, ఆకర్షణీయమైన రూపంగా ఉంది. అందుకే నలుపు రంగులో ఉన్న ఈ శిలను ఎంచుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.